గత 15 ఏళ్లుగా నగర ప్రజలకు రంజాన్ మాసంలో నాణ్యత రుచితో కూడిన హలీం అందిస్తూ వస్తున్నామని జెడ్ఎస్ హలీం సెంటర్ నిర్వాహకులు భాషి తెలిపారు. ఈ ఏడాది కూడా తమ కస్టమర్స్ కోసం స్టాల్స్ ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ వచ్చే హలీంతో పాటు మరిన్ని రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించాలని కోరారు. రంజాన్ మాసం సందర్భంగా పంజాబ్ సెంటర్లో ఎంతో పేరుగాంచిన జెడ్ఎస్ హలీం సెంటర్ నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు భాషి మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా నగర ప్రజలకు రంజాన్ మాసంలో నాణ్యత రుచితో కూడిన హలీం అందిస్తూ వస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది కూడా తమ కస్టమర్స్ కోసం స్టాల్స్ ఏర్పాటు చేస్తామని, ప్రతి ఒక్కరు వచ్చి హలీంతో పాటు మరిన్ని రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించాలని కోరారు. హలీం అనేది ఇమ్యూనిటీ పెంచడానికి ఎంతో దోహదపడుతుందని చెప్పారు. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మంచి పోషక ఆహారమని అన్నారు. తమ స్టాల్లో కేవలం హలీమే కాకుండా రుచికరమైన బిర్యానీ, వివిధ రకాల చికెన్, స్నాక్స్, కబాబ్స్, ఐస్ క్రీమ్స్ లభిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ స్టాల్కు వచ్చి రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు రంజాన్ మాసం స్టార్ట్ అయిపోయింది. హిందూ ముస్లిం సోదరులందరికీ పండగ వాతావరణం కనిపించేది రంజాన్. ఇవాళ నుంచి కరెక్ట్గా ఒక నెల పాటు, రంజాన్ నెల స్టార్ట్ అయిన ఒక నెల పాటు ఇక్కడ జెడ్ఎస్ భాషి హలీం అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది. పంజాబ్ సెంటర్ వంటోని ఏరియాలో ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో రావాల్సిందిగా జెడ్ఎస్ భాషి హలీం ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఈ హలీం అనేది పౌష్టిక ఆహారం, సంవత్సరం ఒక నెలలో దొరికిద్ది. బిర్యానీ అనేది ప్రతి హోటల్స్ లో, ప్రతి ఏరియాలో కూడా ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో ఉంటుంది. హలీం అనేది పౌష్టిక ఆహారం. ఇది మార్నింగ్ 4 o'clock నుంచి స్టార్ట్ అవుతే సాయంత్రం 4 o'clock, దాదాపు 12 గంటలు ఇది తయారు చేస్తారు. దీంట్లో 32 వెరైటీల ప్యూర్ మటన్, ప్యూర్ ఘీతో పాటు కాజు, పిస్తా, బాదం అన్ని ఇమ్యూనిటీ పవర్ ఉండే ఐటమ్స్ వేసి దీన్ని తయారు చేస్తారు. ఇది గతంలో 400 సంవత్సరాల క్రితం సౌదీ అరబ్ కంట్రీలో రాజులు తినే డిష్ ఇది. ఈ డిష్ ని 100 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వస్తం చేరింది. వంట మాస్టర్లు ఎప్పుడు జంట నగరాలు, ఉమ్మడి రాష్ట్రాలు ఉండేటప్పుడు హైదరాబాద్ వెళ్ళి తినేవాళ్ళం. వైజాగ్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ. ఒక 15 సంవత్సరాల క్రితం నుంచి మనం ఇక్కడ విజయవాడలో ఈ తీసుకొస్తాం జరిగింది. ఒక దాదాపు 15 సంవత్సరాల నుంచి జెడ్ఎస్ భాషి హలీం మనం అందుబాటులో పెడతాం జరిగింది. ఈ రానున్న దినదిన అభివృద్ధి లాగా ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి జరుగుతుంది. దీంట్లో 90% మా హిందూ సోదరులు కానీ, క్రిస్టియన్ సోదరులు కానీ అందరూ మా పండుగ వాతావరణానికి వస్తారు ఫ్యామిలీలతో. ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ ఫెస్టివల్, ఇప్పుడు మనం ఎవరైనా కష్టపడేది ఏదైనా తినడానికి, మంచి రుచికర ఫుడ్ తినడానికి, ఈ ఫుడ్ ఫెస్టివల్ లాగా ఈ రంజాన్ మాసంలో వెరైటీ ఫుడ్ ఇక్కడ దొరికింది. ఫ్యామిలీలతో వచ్చి అందరూ విష్ చేయాలని, అందరూ వచ్చి ఈ టేస్ట్ చూడాలని జెడ్ఎస్ భాషి హలీం తరఫున మీ అందరికీ ఆహ్వానిస్తున్నాం.